నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ తిరుగులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవాలు, శుభాకాంక్షలు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రాష్ట్ర ప్రజలందరికీ 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు, శుభాకాంక్షలు తెలిపారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి. గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం కావాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి, తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి, నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పేసి తెలియజేశారనమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే అందరినీ రుణభారంతో వెన్నుముకని విరిగిన రైతులకు దన్నుగా నిలిచే దేశానికి ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి, ఆదాని అంబానీల లెక్క వ్యాపార రంగంలో దింపాం. బలహీన వర్గాల 2 ఏళ్ల ఆకాంక్షలకు కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేకూర్చాం. చదువు ఒక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రాన్ని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమానత్వం మూల సిద్ధాంతాలుగా ముందుకైతే సాగుతున్నాం అని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. సో, ఇక్కడ నుంచి తెలంగాణ అభివృద్ధిని ఎవరు ఆపలేరని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.